ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతారు. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలుపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2:30 హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపులపై ధన్యవాదాలు తెలుపుతారు. రేపు ఎన్డీఏ తరపున ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాలు నిర్మాణం పనులను విదేశీ నిపుణులు, కేంద్ర జలసంఘం అధికారులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు నిన్న పరిశీలించారు. ఈ రోజు, రేపు జరిగే సమావేశంలో చర్చించే అంశాలకు సంబంధించిన ఎజెండా రూపకల్పన, అవసరమైన నివేదికలపై ప్రాథమికంగా చర్చించారు. బ్యాచింగ్ ప్లాంట్, ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్స్, యంత్ర సామగ్రి, మెటీరియల్ సంసిద్ధత తదితర అన్ని అంశాలను పర్యవేక్షించారు. ఈ రోజు జరిగే సమావేశంలో నిర్మాణ పనులు, నాణ్యత పర్యవేక్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అథారిటీ చీఫ్ ఇంజనీరుగా ఎం రమేష్ కుమార్ నియమితులయ్యారు. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా 56వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ఏర్పడి 56 సంవత్సరాలు అయినా ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో అభివృద్ధికి అడుగులు పడతాయని మంత్రి వివరిస్తూ, ప్రకాశం జిల్లా 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. నెల్లూరులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతమైనటువంటి కందుకూరు తాలూకా, గుంటూరులో ఉన్నటువంటి వెనుకబడిన తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని, కర్నూలులో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతం మార్కాపురం తాలూకా తోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది. జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లాకి, కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి జిల్లాగా కూడా ప్రకాశం జిల్లా ఉంది. ఈరోజు పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులు జేఈఈలో రాణించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా తొలుత గుంటూరు, అనంతపురం జిల్లాల్లోని 29 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలోని 1800 మంది విద్యార్థులకు చెన్నైలోని ఐఐటీ ప్రొఫెసర్లతో ఆన్లైన్లో క్లాసులు చెప్పిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి స్థానిక అధ్యాపకుల పర్యవేక్షణలో నిత్యం ఈ తరగతులు జరుగుతున్నాయి. ఈ కోచింగ్కు విద్యాశక్తిగా నామకరణం చేశారు. రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు విద్యార్థులకు జేఈఈ సిలబస్ను బోధిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని గుండ్లకమ్మ రిజర్వాయర్లో నిన్న సాయంత్రం మీనోత్సవం నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండ్లకమ్మ రిజర్వాయర్లో 20,65,000 చేప పిల్లలను వదిలిపెట్టారు. అనంతరం మంత్రి రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ 90,000 ఎకరాలకు సాగునీరు, ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి ప్రాంతాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ముంపు గ్రామాల్లోని కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని రవికుమార్ వివరిస్తూ,
ప్రాజెక్టు కింద 90,000 ఎకరాలు రైతులకు సాగు భూమి ఉంది. కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేపల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళకి వెళ్ళేది చాలా ఉంది. 20,65,000 చేప పిల్లలు కార్యక్రమం చేశాం అన్నమాట. ఇదే కాదు, ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం బాధ్యతగా ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఏటా ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉత్సవాలు జరిగేవి. కూటమి అధికారంలోకి వచ్చాక అరసవల్లిలో రథసప్తమిని రాష్ట్ర పండుగగా జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో తొలిసారిగా అరసవల్లిలో 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. మొదటి రోజు సుమారు 3,000 మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఈ రోజు, రేపు హెలికాప్టర్ రైడ్, గ్రామీణ క్రీడా పోటీలు, లేజర్ షో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రేపు అర్ధరాత్రి 1 గంట నుంచి 4వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆదిత్యుడికి మహాక్షీరాభిషేకం నిర్వహించనున్నారు. వసంత పంచమి వేడుకల సందర్భంగా ఈరోజు శ్రీశైల దేవస్థానం తరపున శ్రీ కొలను భారతీదేవికి నందికొట్కూరు శాసనసభ్యులు జి జయసూర్య పట్టు వస్త్రాలు అందజేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ కొలను భారతీ క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూలా నక్షత్రంలో క్షేత్రంలో జరుగుతున్న అమ్మవారి జన్మదిన వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు వసతులు కల్పిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని శ్రీ కుమార భీమేశ్వరాలయాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ భీమేశ్వరాలయం వద్ద భక్తులకు సరైన వసతులు లేవని తెలిపారు. స్థానికంగా రిసార్ట్స్ ఏర్పాటు చేసి కాకినాడ బీచ్, ఇతర ప్రముఖ ప్రదేశాలను సందర్శించుకునేలా పర్యాటక ప్రణాళికను రూపొందించామని వెల్లడించారు. కాకినాడ బీచ్తో పాటు ఇతర బీచ్లను విశాఖపట్నం తరహాలో తీర్చిదిద్దుతామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు సూచించారు. ఈరోజు అనంతపురం పట్టణంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ నినాదంతో నిర్వహించిన 10 కిలోమీటర్ల పరుగును అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఆహుడా చైర్మన్ టీసీ వరుణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణకు క్రీడలు దోహదపడతాయని అన్నారు. అనంతపురం జిల్లాను క్రీడా హబ్గా మారుస్తామని శాప్ చైర్మన్ తెలియజేస్తూ ఈరోజు యువకులతో 10K 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ప్రైమరీ స్కూల్స్ నుంచి అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఇదే జిల్లాలో గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏ యువకుడు గంజాయికి బానిస అవ్వకూడదు, ఇది ఒక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం ఒక శుభసూచకం. దానిలో భాగంగానే ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాభివృద్ధి జరగాలి. భవిష్యత్తులో ఈ అనంతపురాన్ని ఒక క్రీడా హబ్గా మార్చడానికి స్పోర్ట్స్ అథారిటీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రామచంద్రమోహన్తో టీటీడీ అధికారులు ప్రమాణం చేయించారు. అనంతరం రామచంద్రమోహన్ కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నేతలతో ఆయన సమావేశమవుతారు. ప్రకాశం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలుపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.